మీ కర్తవ్యాన్ని నిర్వర్తించే హక్కు మీకు ఉంది, కానీ మీ చర్యల ఫలాలకు కాదు. ఫలితాలకు అనుబంధం లేకుండా నిస్వార్థ చర్య యొక్క సూత్రాన్ని బోధిస్తుంది. పనులపైనే దృష్టి పెట్టండి, ఫలితాలపై కాదు. వేలాది మంది పురుషులలో ఒకరు పరిపూర్ణత కోసం ప్రయత్నించవచ్చు. ఆధ్యాత్మిక సాక్షాత్కారం యొక్క అరుదుగా మరియు ఆధ్యాత్మిక సాధనలో అంకితభావం యొక్క అవసరాన్ని హైలైట్ చేస్తుంది. జ్ఞానోదయం యొక్క అరుదైన విషయాన్ని నొక్కి చెబుతుంది. ఆత్మ జన్మించదు, మరణించదు. ఆత్మ యొక్క శాశ్వతమైన మరియు అమర స్వభావాన్ని వివరిస్తుంది. ఆత్మ పై ప్రధాన బోధన. కోరిక మరియు కోపం మనిషికి అతి పెద్ద శత్రువులు. అంతర్గత శాంతి మరియు ఆధ్యాత్మిక పురోగతి కోసం భావోద్వేగాలపై నియంత్రణను ప్రోత్సహిస్తుంది. ఆధ్యాత్మిక అభివృద్ధికి మనస్సుపై నియంత్రణ కీలకం. ధ్యానంలో ప్రావీణ్యం పొందినప్పుడు మనస్సు స్థిరంగా ఉంటుంది, గాలి నుండి రక్షించబడిన జ్వాలలా ఉంటుంది. ధ్యానం ద్వారా సాధించిన ఏకాగ్రత మరియు ప్రశాంతత యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. మానసిక ఏకాగ్రత కోసం ధ్యానం సాధన చేయండి. ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం ఈ వీడియో లాగా మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి మరియు వ్యాఖ్యలలో మీ ఆలోచనలను పంచుకోండి.